ఈఏపీ సెట్ 2024 ఫలితాల్లో కరీంనగర్లోని ఆర్ఫోర్స్ ఘన విజయం సాధించింది. ఈ రోజు ప్రకటించిన ఈఎఫ్ఈ సెట్ 2024 ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యార్థులు వి హాసిని 114, ఎన్ హేమంత్ 157, జి శ్రీహాస్ 166, కె సుప్రియ 296, ఎన్ జ్ఞానద 480, వి శ్రీముఖి 568, ఎం వర్షిత్ 575, జి సాయి మంజునాథ్ రెడ్డి 610, పి జ్యోతిర్మయ రెడ్డి 863, శ్రీ వెన్నెల 876, తేజస్విని 942, ఏ శివవరణ్ 973, సిహెచ్ అనూహ్య 950, పి శ్రీనాథ్ 986, మలిఫ్హా ఫాతిమా 992 ర్యాంక్ సాధించారు. 16 మంది విద్యార్థులు 1000 లోపు ర్యాంకులు, 39 మంది విద్యార్థులు 2000 లోపు ర్యాంకులు, 63 మంది విద్యార్థులు 3000 లోపు ర్యాంకులు, 116 మంది విద్యార్థులు 5000 లోపు ర్యాంకులు సాధించి ఆల్ఫోర్ కీర్తి ప్రతిష్టలను దశదిశలా చాటారు. రాష్ట్ర స్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆల్ఫోర్స్ విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి అభినందించారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, నిరంతర పర్యవేక్షణ మరియు విద్యార్థుల కృషి వల్ల ఆల్ఫోర్స్ ఇంతటి ఘన విజయాలు సాధించగలుగుతుందని డాక్టర్ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ పేరు మీద మొట్టమొదటి రిజల్ట్ మరి చాలా సంచలనమైన రిజల్ట్ ఆల్ఫోర్స్ ఇక్కడ తీసుకొని వచ్చింది. ముఖ్యంగా మరి ఎంపీసీ, బైపీసీ 2 గ్రూపుల్లో కూడా పిల్లల లక్ష్యం ఐఐటి అయినా ఎంబీబీఎస్ అయినా పర్లేదు, కొద్దిమంది పిల్లలు మాకెందుకు అనుకున్నా మనం ఒక ప్రాక్టీస్ లాగా ఉంటుందని చెప్పేసి పిల్లలు రాపించాం. మరి వల్ల 1000 బిలో ఒక 15 మంది చిన్నారులు 3000 లోపల సుమారుగా 70 స్టూడెంట్స్ రావడం నిజానికి చాలా సంతోషంగా భావిస్తున్నాం. ముఖ్యంగా మరి ఫస్ట్ నుంచే ఈ పిల్లలకి కాంపిటేటివ్ ఓరియంటెడ్ అనేది ఆల్ఫోర్స్లో మేము చేస్తున్నాం. ఎంపీసీ అయినా బైపీసీ అయినా రెగ్యులర్ ఇంటర్మీడియట్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మేము టీచ్ చేయట్లేదు. ప్రతి స్టూడెంట్ ఐదర్ ఎంసెట్, నీట్, మెయిన్స్, అడ్వాన్స్ వీటిలోనే మనం ప్రోత్సహిస్తూ పిల్లలు ముందుకు తీసుకెళ్తున్నాం. ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళు బీటెక్ చేసిన తర్వాత ఏ గ్రాడ్యుయేషన్ చేసినా మళ్ళీ కాంపిటేటివ్ ఓరియంటేషన్గానే, ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్గా వెళ్ళాల్సింది. కాబట్టి మన దగ్గర ఇంటర్మీడియట్ చదివిన పిల్లలు రేపు ఫ్యూచర్లో కూడా సివిల్ సర్వీసెస్ లాంటివి కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 కావచ్చు, సక్సెస్ కావడానికి ఎక్కువ రేషియో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ షార్ట్ కట్స్తో తర్వాత తక్కువ సమయంలో ఎక్కువ బిట్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలనేది మనం పిల్లలు నేర్పుతున్నాం. మరి ఈ ఎప్సెట్ ఎగ్జామినేషన్ ఇది ఆన్లైన్ ఎగ్జామ్. Firstly, I thank all the management and staff who have helped me for getting this wonderful result. I am actually preparing for NEET. I am hoping to become a good doctor. I once again thank Allforce management for making me getting this wonderful result. నాకు ఇప్పుడు ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. దీనిలో నా తల్లిదండ్రులది, ఉపాధ్యాయులది, అలాగే ఈ సంస్థ అధినేత నరేందర్ రెడ్డి గారిది కూడా చాలా బాగా ఉన్నది. నేను ఫ్యూచర్లో అడ్వాన్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటున్నాను.